రీల్లో మనం ఐపీఎల్ మోస్ట్ ఎగ్జైటెడ్ బ్యాటిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఇదైతే ఎల్ క్లాసికో. రెండు ఫ్యాండర్స్ మధ్య ఎంత హై మ్యాచ్ ఏదో అర్థం చేసుకోవచ్చు. రెండు టీమ్స్కి కూడా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఇది సిఎస్కేకి అయితే ఒక రివెంజ్ అని చెప్పొచ్చు. అయితే ఇది ఫ్యాన్స్కి రివెంజ్, ప్లేయర్స్కి కూడా రివెంజ్ లాంటిది. ఎందుకంటే సిఎస్కే ఆ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫైర్స్కి వెళ్ళిపోతారు, బట్ ఆ మ్యాచ్ గెలవలేకపోయినారు. ఇంకా థర్డ్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ ఏదైతే ఉందో లాస్ట్ సీజన్ నుంచి ఉన్నది. హర్షిత్ రాణా చేసిన ఒక అవుట్ అయిన తర్వాత మయాంక్ అగర్వాల్కి చూపిస్తూ చేసిన గెస్టర్ ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నచ్చలేదు. దానివల్ల ఎస్ఆర్హెచ్ ఎట్లయినా కేకేఆర్ మీద ఈసారి మ్యాచ్లు రెండు గెలిచాలి అని అయితే అంటున్నారు ఫ్యాన్స్. ఇదైతే మోస్ట్ ఎగ్జైటెడ్, నాకు తెలిసి నా ఫేవరెట్ మోస్ట్ ఎక్సైటెడ్ మ్యాచ్ ఇది. తర్వాత వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ అయితే మెయిన్ కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్యనే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ ఒక ప్రాబ్లం వల్ల అక్కడి నుంచి బయటకు వచ్చి డీసీలో ఆక్షన్ 14 కోట్లు పెట్టి కొనింది. ఇంకా ఇట్లాంటి మరిన్ని బ్యాటిల్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. కావాలంటే వాటి కోసం పార్ట్ 2 కూడా కరెక్ట్గా చేసుకుందాం. ఇంకేమైనా ఐపీఎల్ గురించి వీడియోస్కి ఏమైనా మీరు రెస్పాన్స్ ఇవ్వాలనుకున్నా, ఏమన్నా మీకు కావాల్సిన వీడియోస్ ఏవి కావాలనుకున్నా ఐపీఎల్ మీద కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని శర్మ సైనింగ్ అవుట్. జై హింద్, జై శ్రీరామ్.